హలో నమస్తే. నిషేధిత జాబితా మాటున కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల జీవితాలతోటి ఆటలాడుకుంటుంది. బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజలు ప్రత్యేకించి వాళ్ళ జీవితాలతోటి ఆటలాడుకుంటుంది. కొన్ని ఏళ్ల క్రితం భూములు కొన్న, ఆ భూముల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఇల్లు అమ్ముదామని పోతే, లేదా ఆ భూముల్లో కట్టుకున్న ఇల్లు కొందామని పోతే నిషేధిత జాబితా అని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్లు చేస్తలేరు. ఎందుకు అని చెప్పి వీళ్ళు కలెక్టర్ ఆఫీస్కు పోతే ఇది ఎంఆర్ఓ చూస్తాడు, ఎంఆర్ఓ చేసే పని ఎంఆర్ఓ దగ్గరికి పోండి. కాళ్ళకు చెప్పులు అరిగిపోయేలాగా బలహీన వర్గాల ప్రజలని, పేద ప్రజలని, మధ్యతరగతి ప్రజలని ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నారు. నిషేధిత జాబితా 22A రాష్ట్ర రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం నిషేధిత జాబితా ఒకటి ఉంటుంది. 22Aలో ప్రభుత్వ భూములు, వక్ఫ్ భూములు, దేవాదాయ భూములు, అసైన్డ్ భూములు ఇవన్నీ ఉంటాయి. ఆ భూముల మాటున సర్కార్, కాంగ్రెస్ పార్టీ సర్కార్ దందా చేస్తుంది. ఆ భూముల మాటున కాంగ్రెస్ పార్టీ సర్కార్ కమిషన్లు తీసుకుంటుంది, బ్రోకర్లను రంగంలోకి దింపింది, బ్రోకర్లతోటి ఆ భూములు కొనిపిస్తుంది, అసైన్డ్ భూములను కొనిపిస్తుంది. నిషేధిత జాబితాలో ఉన్న అసైన్డ్ భూములను కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్రోకర్లు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన బ్రోకర్లు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రదర్స్కు చెందిన బ్రోకర్లు నిషేధిత భూముల మాటున భూ వ్యాపారం చేస్తున్నారు. పేద ప్రజల భూమిని, ఎస్సీ ఎస్టీల భూమిని, అసైన్డ్ భూముల్ని ఆ నిషేధిత జాబితాలో పెట్టి ఆ భూ యజమానుల దగ్గరికి పోయి, మీ భూమి నిషేధిత జాబితాలో ఉంది, ఇంకా మీకు ఎప్పటికీ ఈ భూమి రాదు, ఈ భూమిని మాకు అమ్మేయండి అని వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి, వాళ్ళకు ఎంతనో కొంత డబ్బులు ఇచ్చి కోట్ల విలువ చేసే భూములను లక్షల్లో కొంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ చుట్టుపక్కల చేస్తున్న భూదందా. వాళ్లకు వచ్చే కమిషన్లు చాలక ఎక్కడ పడితే అక్కడ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు గుంజుకోవడం, ఎక్కడ పడితే అక్కడ ఇసుక వ్యాపారుల దగ్గర, ఇసుక వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర కమిషన్లు గుంజుకోవడం తప్పిస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదేమీ లేదు. నిషేధిత జాబితా మాటున కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ వికృత క్రీడనాడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేపర్లలో లేఖలు ఇచ్చి రాయిస్తాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని చివాట్లు పెట్టిండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తిట్టిండని చెప్పి పేపర్లో లీకులు ఇచ్చి రాయిస్తారు. కానీ ఆ పేపర్లో వచ్చే లీకులు కేవలం అంటే కేవలం నువ్వు కొట్టు, నువ్వు వాతలు పెట్టు, నేను ఆయింట్మెంట్ రాస్తా, నేను వెన్న ఊస్తా అనే ఒక కుట్రపూరిత ధోరణితోటి ఈరోజు రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు, నంబర్ 1 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నంబర్ 2 రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని ఎదిగిన ఒక మంత్రి, కాంట్రాక్ట్లలో కమిషన్లు, కాంట్రాక్ట్లో ఎక్సెస్ టెండర్లు వేసి డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులు వెదజల్లి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళిద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు, నాటకాలు ఆడుతున్నారు, పేద ప్రజల జీవితాలతోటి ఆటలాడుకుంటున్నారు. మనం చూసిన ఈరోజు మీరు నమస్తే తెలంగాణ పత్రిక చూడాలి. నమస్తే తెలంగాణ పత్రికలో ఒక వార్త వచ్చింది. నమస్తే తెలంగాణ పత్రికలో నిషేధ భూకంపం, ఇది ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన వార్త. ఈ వార్తలు మీకు ఏ పత్రికలో కనిపించవు. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీరు చూస్తుంటారు, 5-6 పత్రికలు ఉన్నాయి తెలంగాణలో. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, సాక్షి రాస్తుంది. సాక్షి కొన్ని వార్తల్ని రాస్తుంది. ఈ నిషేధిత జాబితా మాటున ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాపారం చేస్తున్నారు, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను దోచుకుంటున్నారు అనేది సాక్షి పత్రిక, ఈనాడు పత్రిక, ఈ 2 పత్రికలు మాత్రమే సాక్షి పత్రిక, నమస్తే తెలంగాణ, ఈ 2 పత్రికలు మాత్రమే రాస్తున్నాయి. ఈరోజు నమస్తే తెలంగాణలో మీరు ఒక వార్త చూస్తే, మహేశ్వరం మండలంలో అసైన్డ్ ఆరగింత ఏం చేస్తున్నారు? మహేశ్వరం మండలంలో, మహేశ్వరం మండలం అంటే హైదరాబాద్ పక్కన ఉంటుంది. ఎయిర్పోర్ట్ కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి కట్టే 4th సిటీ కానివ్వండి, ఇవన్నీ మహేశ్వరం మండలం చుట్టుపక్కలలోనే ఉంటాయి. అక్కడ ఏం చేస్తున్నారు? 3-4 వేల ఎకరాలలో దాదాపుగా అసైన్డ్ భూములలో అనధికారిక ఒప్పందాలు చేసుకుంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన బ్రోకర్లు. ఏం చేస్తున్నారు? 4th సిటీ ఆనుకొని ఉండడంతో వీటికి బ్రోకర్లు రంగంలోకి దిగినరు. తహసీల్, ఆర్డీఓ, కలెక్టరేట్లలో రికార్డులు మాయం చేస్తున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అసైన్డ్ భూములపై అధికారిక ఒప్పందాలు ఇచ్చి ఇబ్బడి ముబ్బడిగా
జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో మాత్రం ఊహించని రీతిలో వందల కోట్ల రూపాయల పెట్టుబడులను కుమ్మనిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన బ్రోకర్లు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన బ్రోకర్లు. ఈ నిషేధిత జాబితా మనకెక్కడా దొరకదు. నిషేధిత జాబితా ఈ బ్రోకర్ల దగ్గర ఉంది. నిషేధిత జాబితా కాంగ్రెస్ పార్టీ పైరవీకారుల దగ్గర ఉంది. వాళ్ళు ఆ నిషేధిత జాబితా పెట్టుకొని ఆ భూమి యజమానుల దగ్గరికి పోతున్నారు. భూ యజమానుల దగ్గరికి పోయి ఆ భూములు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు తెలంగాణ భవన్లో మహేశ్వరం నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో 22A పేరు మీద జరుగుతున్న భూ దోపిడీ మీద, భూ ఆక్రమణల మీద మాట్లాడినారు. ఒకసారి సవితా ఇంద్రారెడ్డి గారు ఏం మాట్లాడినారో చూద్దాం. లేకుండా మీకు భరోసా కలిగేటట్టు బీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా సపోర్ట్ ఉంటాం. కానీ దాంతోపాటు ప్రభుత్వం చేస్తున్నది ఏ ఆలోచనతో చేసింది అనేది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు లేనిది ఎప్పుడో ఇల్లు కట్టుకొని ఉన్న మీరు మీ వెనకాల మీ కాలనీ అంతా కూడా 22Aలోకి తీసుకొచ్చారంటే దాని వెనకాల ఏదో మతలబు ఉంది. ఖచ్చితంగా దాన్ని తీయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒకటైతే మా దగ్గర ఇంకొకటి కూడా నడుస్తుందండి దందా. అసైన్ ల్యాండ్స్ భయపెట్టించో ఏదో చేసి ఇంకా మీకు ఏది రాదు మీరు ఇచ్చేసేయండి అని చెప్పేసి అసైన్ ల్యాండ్స్ అన్ని అగ్రిమెంట్లు చేసేసుకున్నారు. మహేశ్వరం కందుకూరులో చూస్తే ఒక్కసారి కళ్ళు వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ కూడా ల్యాండ్ లేకుండా మొత్తం అగ్రిమెంట్ల మీద వెళ్ళిపోయింది. ల్యాండ్ అంతా కూడా పోయింది. మరి ఎట్లా చేసుకుంటారో తెలీదు. అసైన్ ల్యాండ్స్ అనేది తీసేసుకుంటున్నారు. వక్ బోర్డ్ ల్యాండ్స్ అసలు అవి లేవు. ఆ వక్ బోర్డ్ ల్యాండ్స్ తీసేసుకుంటారు. దేవాదాయ భూములు అసలు ఎట్లా అంటే ఒక డేగల్లాగా పడిపోతూ ఉన్నారు. భూములు ఎక్కడుంటే అక్కడ అవి సరిపోవని ఇప్పుడు కాలనీలో హైదరాబాద్ సిటీలో నాట్ ఓన్లీ నా ఒక్క కాన్స్టిట్యున్సీ కాదు, ఇబ్రాహీంపట్నం కానివ్వండి, ఎల్బీ నగర్ కానివ్వండి, పట్టంచెరు ఏరియాలో కానివ్వండి, ఈ సరౌండింగ్స్లో అంతా కూడా మొత్తం కూడా ఈ కాలనీస్లో వాళ్ళందరూ కూడా 22A పెట్టడంతో ఒక భయాందోళనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మీరు 100% ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏదో నామకే వస్తే 2 రోజులలో చేస్తాం తెలీదా వీళ్ళకు? పెట్టినప్పుడు ప్రభుత్వంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి బాధ్యత ఉండదా? ఏదో రెవెన్యూ మినిస్టర్ మీద దోసేసి, రెవెన్యూ మినిస్టర్ అధికారుల మీద దోసేస్తే ఇదేం పాలన, ఇదేం ప్రభుత్వము? ఎవరికి ఎవరు జవాబుదారీగా ఉన్నారు? ఎవరిని సఫర్ చేస్తున్నారు మీరు? అల్టిమేట్గా ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొన్ని పెద్ద నిర్ణయం తీసుకున్నారు, ముఖ్యమంత్రి గారికి పాత్ర ఉండదా? 100% ఉంటుంది. ముఖ్యమంత్రి గారి నోటీసులో లేకుండా ఇది పెట్టనే లేదు. మంత్రి గారి నోటీసులో లేకుండా అధికారులు ఇది పెట్టరు. ఖచ్చితంగా ప్రభుత్వం నుండి డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఇది చేసి ఉన్నారు. ఖచ్చితంగా ఇద్దరు కూడబలుక్కొని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడబలుక్కొని తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల, ప్రత్యేకించి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న విలువైన భూములని, పేదలకు చెందిన భూములని, మధ్యతరగతి వాళ్ళకు చెందిన భూములని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటి మీద పైసలు ఏరుకునే ప్రయత్నం చేస్తున్నారు. పేద ప్రజల కన్నీటి బొట్ల నుంచి పైసలు ఏరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ లాగా మారిపోయింది. ఒక పక్క సర్వేయర్లను మోసం చేసిన ముఖ్యమంత్రి, ఆ సర్వేయర్లందరూ ఈరోజు తెలంగాణ భవన్ వచ్చి హరీష్ రావు గారి ముందల తమ గోడు వెళ్ళబుచ్చుకున్నారు. ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పినరు, జీతాలు ఇస్తలేరు. ఇప్పుడు ఆ సర్టిఫికెట్లతోటి వాళ్ళు సర్వేలు కూడా వాళ్ళను చేయనిస్తలేరు. అట్లాగే 22Aకి సంబంధించిన బాధితులు కూడా ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న బాధితులు, రంగారెడ్డి, మెడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, సంగారెడ్డి, ఈ 3 జిల్లాలకు సంబంధించిన బాధితులు ఈరోజు తెలంగాణ భవన్కు వచ్చి వాళ్ళ గోడును వెళ్ళబోసుకున్నారు. ఎట్లాగైనా మీరే మమ్మల్ని కాపాడాలని. వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళది ఒక్కొక్కరి మాటలు వింటుంటే ఎంత బాధ అవుతుందంటే, 150 గజాల్లో ఇల్లు కట్టుకున్న ఒక ఆయన ఆ ఇల్లు తనకు అవసరం వచ్చి అమ్మడానికి పోతే నిషేధిత జాబితాలో ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేసిండు? ఆ ఇల్లు అమ్మడం కోసం ఈయన అడ్వాన్స్ తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్కి పోతే రిజిస్ట్రేషన్ అయితలేదు. కొన్న ఆయన స్టాంప్ డ్యూటీ కట్టిండు. ఆ స్టాంప్ డ్యూటీ కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే అక్కడ నిషేధిత జాబితా అని చెప్తున్నారు. ఇప్పుడు కొన్న ఆయన ఏం చేస్తున్నాడు? నా పైసలు నాకు ఇచ్చే అంటున్నాడు. ఈయననేమో నాకు అవసరం ఉన్నాయి కదా అని చెప్పేసి అడ్వాన్స్ తీసుకున్నాడు. ఎట్లాగూ అగ్రిమెంట్ అయిపోయింది కదా, సేల్ కూడా అయిపోతుంది, స్లాట్ కూడా తీసుకున్నారు కదా అని చెప్పేసి ఈయనకు ఆ వచ్చిన పైసలతోటి ఈయన లోన్ కట్టేసుకున్నాడు. ఇప్పుడు ఆ లోన్ కట్టేసిండు. ఇప్పుడు అది నిషేధిత జాబితాలో ఉంది. మళ్ళా లోన్కి పోతే లోన్ రాదు. ఇట్లాంటి కథలు హృదయ విదారకమైన కథలు తెలంగాణ భవన్లో ఈరోజు మనకు వినిపించినాయి.
కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాం, ఒకసారి చూడండి. ఒక సంవత్సరం కాలంగా హైడ్రాతో జరుగుతున్నటువంటి విధ్వంసంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆందోళనగా ఉన్నారనే విషయం మీరు కూడా చాలాసార్లు ఆందోళనలు ఒక పక్క జరుగుతూ ఉండగానే మళ్ళీ ఇప్పుడు 22A తీసుకొచ్చి విస్తృతంగా లక్షలాది కుటుంబాలను ప్రభావితం చేసే వాతావరణం ఏర్పడుతూ ఉన్నది. రికార్డు తీసుకొని ఇప్పుడు 22A ముందుకు తీసుకొని రావడం జరిగింది. కానీ వందలు వేలు లక్షల ఎకరాలను దాని కింద పెట్టడము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించారు. మేడ్చల్ జిల్లాలో 30 అప్లికేషన్లు, రంగారెడ్డి జిల్లాలో 4 అప్లికేషన్లు పరిష్కరించడం. అంటే 24 గంటల్లో 34 అప్లికేషన్లు పరిష్కరించడం. మరి లక్షల మంది అప్లికేషన్ ఇచ్చారు కదా, మరి ఎప్పుడు డిస్పోజ్ చేస్తారు? మన ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు అన్నారు 2 డేస్లో మొత్తం సమస్య సాల్వ్ అయిపోయింది. ఈరోజు పేపర్లో చూస్తే 15 రోజులలో సాల్వ్ చేస్తున్నాం. లక్షల మందికి రోజు 30 చేస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మేము 2017లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, అప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు? అప్పుడు మాకు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే అప్పుడు నేను చేయలేదు, అప్పుడు నా ఎస్ఆర్ఓ నేను చేయలేదు, వేరే అతను ఉన్నాడు, అది నాకు తెలియదు. సో అలా అని చెప్పేసి మాకు దీనికి సొల్యూషన్ అని అడిగితే మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళని అన్నాడు. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాము. జూలై 1 తర్వాత ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళేసి అప్లికేషన్ ఇస్తే ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అప్లికేషన్ అనేది ఎంఆర్ఓకి రీచ్ అవ్వడానికి 25 రోజులు టైం పట్టింది. ఇదంతా వేరే ల్యాండ్ ఏదో అన్నాడు. కానీ మాకు బ్యాంక్ ఎలా లోన్ అప్రూవ్ చేసింది, రిజిస్ట్రేషన్ ముందు ఎలా జరిగింది, ఇప్పుడు మేము ఎందుకు చేసుకోలేకపోతున్నాం? మాది 1980 అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అప్పుడు లేఅవుట్ అయింది. అది 150 ఎకరాలు. అయితే ఇప్పటి వరకు 90% అన్ని ఇళ్ళు కట్టేసుకున్నారు, అంత అయిపోయింది సార్. పర్మిషన్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం పర్మిషన్స్ ఉన్నాయి సార్. రోడ్లు వేశారు, మంజూరు వాటర్ ఇచ్చారు, ట్యాక్సీలు కడుతున్నాం. చెల్లపల్లి ఇండస్ట్రీలో చుట్టుపక్కల 5 ఇండస్ట్రీస్, చెల్లపల్లి పెద్ద ఏరియా, అందులో కాలనీ ఉంటుంది. ఆ కాలనీ అంత పేద అంటే గరీబోళ్ళు అనమాట. అందరు డ్యూటీలు చేసుకొచ్చి 150 గజాలు 120 గజాలు చేసుకున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ఇప్పుడు నెల రోజుల నుంచి అమ్ముకుందామంటే ఇది లేదు, చేద్దామంటే ఇది లేదు. ఇంచుమించు ఒక 60 లక్షలు పెట్టానన్న. బ్యాంకులో 40 లక్షల లోన్ ఉంది. నా మొత్తం సేవింగ్స్ అన్నీ అందులో పెట్టాను. బ్యాంకు మిత్తి కడుతున్నానన్న. ఈరోజు ఈ ప్రాపర్టీ నేను అమ్ముకుందామని వెళ్తే స్టాంప్ డ్యూటీ కట్టానన్న. నా కొనుక్కున్న పార్టీ స్టాంప్ డ్యూటీ కట్టాడు. కట్టిన తర్వాత అతనికి తెలిసి నేను కొనను అన్నాడు. ఇప్పుడు ఆయన కట్టిన స్టాంప్ డ్యూటీకి ఒక 6 నెలలు ఆగాలి. ఇప్పుడు నేను అమ్ముకోవడానికి లేదు. నా పరిస్థితి ఏందో అతను వెళ్ళి పబ్లిసిటీ చేశాడు. ఈ ప్రాపర్టీ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ. అతనికి నేను చూపించాను. నేను కొన్నప్పుడు 22 లేదని ఇందులో క్లియర్గా రాశారు. కానీ ఇప్పుడు పెట్టారు. ఇది తప్పు నాది కాదు, తప్పు ప్రభుత్వానిది. ప్రభుత్వానికి తెలియకుండా జరగలేదు, ఇది తెలిసే జరిగిందన్న. 24 గంటల్లో 34 అప్లికేషన్లను క్లియర్ చేసిందని ప్రభుత్వం బడాయికి పోయి చెప్పుకుంటున్నది. రంగారెడ్డి జిల్లాలో 30, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 4 అప్లికేషన్లు క్లియర్ చేసినట్టారు. అసలు నిషేధిత జాబితాలో పెట్టింది ఎందుకు? వాళ్ళని మీ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నది ఎందుకు? వాళ్ళను మనోవేదనకు గురి చేస్తున్నది ఎందుకు? ఇప్పుడు వచ్చి మేము పరిష్కరిస్తున్నామని చెప్పడం ఎందుకు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఖచ్చితంగా మీరు తప్పు చేసిండ్రు. మీరు పేద ప్రజల భూములను కొట్టేయడం కోసం కుట్ర చేసిండ్రు. ఆ కుట్ర ఇప్పుడు బట్టబయలైపోయింది. అది బట్టబయలైపోయేసరికి ఇప్పుడు ఆకులు పట్టుకుంటున్నారు. మీరు ఆకులు పట్టుకొని లాభం లేదు. ప్రజలు లాఠీలు పట్టుకునే రోజుల దగ్గర వచ్చినాయి. ప్రజలను లాఠీలు పట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. మీరు ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఖచ్చితంగా ప్రజలంతా డిమాండ్ చేస్తున్నది అదే. యథాతథ స్థితిని మీరు తీసుకురావాలి. కొత్తగా నిషేధిత భూముల జాబితాను ఏదైతే మీరు తయారు చేసిండ్రో ఆ జాబితాను రద్దు చేయాలి. ఈరోజు వందలాదిగా తెలంగాణ భవన్కి వచ్చిండ్రు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి, ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు. వాళ్ళకందరికీ భరోసా ఇచ్చిండ్రు. వాళ్ళ వాదనలను, వాళ్ళ విజ్ఞప్తులను, వాళ్ళ కష్టాలను చాలా ఓపికగా విన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రికి నాకు తెలియకుండా జరిగిందని ముఖ్యమంత్రి అంటున్నాడు. ముఖ్యమంత్రి గారు, మీకు తెలియకుండా జరిగింది అన్నప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పు చేసిందని అక్కడ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది కదా. మరి ఇంకా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గంలో ఎందుకు కొనసాగిస్తున్నారు? ఆయన మంత్రివర్గం నుంచి ఎందుకు తీసేస్తలేరు? పేద ప్రజల అరుపులు మీకు వినిపిస్తలేయా? పేద ప్రజల కష్టాలు మీకు కనిపిస్తలేవా? హరీష్ రావు గారు ఏం మాట్లాడిందో చూద్దాం. సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా మీకు వెన్నంటి ఉంటాం. మీరెవ్వరు కూడా ఈ 30%, 20% ఇవ్వద్దు, అధైర్యపడొద్దు, డిస్ట్రెస్ సేల్స్ చేసుకోవద్దు, మీరు కన్ఫ్యూజన్ కావద్దు. ఈ ప్రభుత్వం మంచి మాట కొద్ది వింటే విన్నది, వినకపోతే
ఎంతటి పోరాటమైనా చేస్తాం. ప్రభుత్వం మెడలు వంచి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీగా మేము తీసుకుంటాం. అంటే 20-30 ఏళ్ళుగా అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతూ ఉన్నాయి. 30 ఏళ్ళుగా లేని ఇబ్బంది రాత్రికి రాత్రి ఎందుకు వచ్చింది అన్నదే సమస్య. రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే ప్రజలకు ఏమన్నా మేలు జరగాలనా? ప్రజల ఆస్తులను ఇట్లా కబ్జాలు పెట్టి 22 పెట్టి ప్రజల్ని వేధించడం జరగాలనా? పొంగులేటికి రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ బాగా తెలుసుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ నాయకులకు పోరాటాలు బాగా తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పోరాడి తెలంగాణ సాధనలో పాల్గొన్న వాళ్ళం మేము. నీకు రియల్ ఎస్టేట్ తెలిస్తే మాకు పోరాటాలు తెలుసు. నువ్వు 22 పెడితే దాన్ని ఎట్లా దించాలనో కూడా బీఆర్ఎస్ నాయకులకు తెలుసు. మేము విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఇలా వాళ్ళే ఆలోచించుకోవాలి, తక్షణమే ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదు ప్రజల పాదాల కింద నలిగిపోతారా, ఇలా వాళ్ళు ఆలోచించుకోవాలి. 10 రోజుల కింద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, మా ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఎకరా కూడా మేము 22 పెట్టలేదు అన్నాడు. 10 రోజుల తర్వాత ఏమన్నాడు, నిన్నగాక మొన్న లేలే తప్పైంది, మా ఆఫీసర్లు తప్పు చేసిండ్రు, సారీ అంటుండ్రు. అంటే 10 రోజుల కింద పెట్టలేదంటివి, 10 రోజుల తర్వాత సారీ చెప్తీవి. నిన్న ఇంకో మంత్రి మాట్లాడిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన ఏమంటాడు నిన్న, నేను 4 నెలల కిందనే చెప్పిన రేవంత్ రెడ్డికి, మా యాదాద్రి జిల్లాలో దాదాపు 40,000 ఎకరాలు 22 పెట్టిండ్రు అని చెప్పి నేను 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి చెప్పిన అంటాడు. మరి నాకు అర్థం కాని ఏంటంటే, ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా జరగలే కదా, నిద్రపోతుండా రేవంత్ రెడ్డి? నీ క్యాబినెట్ కొలీగే చెప్పిండు నీకు ఈ భూమి నిషేధిత జాబితాలో 40,000 ఎకరాలు పెట్టిండ్రు. వెంటనే అదే రోజు ముఖ్యమంత్రి స్పందించుంటే, అదే రోజు రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించుంటే ఇదంతా జరుగునా? ఇవాళ ఇన్ని లక్షల మంది ఇలా ఆగమైదురా? అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, రేవంత్ రెడ్డి పొంగులేటి గారు ఇద్దరు కూడబలుకొనే ఇది చేసిండ్రు అని ఇలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రాష్ట్రంలో ముందే రియల్ ఎస్టేట్ పండుకొనింది. రియల్ ఎస్టేట్ అసలు నడుస్తలేదు. హైడ్రా పేరు మీద రియల్ ఎస్టేట్ని సగం చంపేసిండ్రు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ని నిషేధిత జాబితా పేరుతోటి చంపేస్తున్నారు. కొన్ని వందలాది కుటుంబాలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతికేవి. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకించి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా గడిచేది. ఈరోజు దేశంలో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఒక అట్టడుగు స్థాయికి పడిపోయింది. ప్రజలు భూములు కొనాలంటే భయపడుతున్నారు. అన్నీ క్లియర్గా ఉంటాయి కొనేటప్పుడు, కానీ కొన్న తర్వాత ఇట్లా హైడ్రా అని వస్తుంది, లేకపోతే E22A అని వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఇంటి స్థలం కోసం భూములు కొనుక్కోకుండా చేస్తుంది. ఎవరైనా చదువుల కోసం, పిల్లల చదువుల కోసం ఆ భూములను అమ్ముకోకుండా ఉంచితే, పిల్లల పెళ్లిళ్ళ కోసం ఆ భూములను అమ్ముకోకుండా ఉంచితే, ఇప్పుడు ఆ భూములను తీసుకొని పోయి నిషేధిత జాబితాలో పెట్టి పిల్లల చదువులకు పైసలు అక్కర రాకుండా చేసినాయి, పిల్లల పెళ్లిళ్లకు పైసలు అక్కర రాకుండా చేసినాయి. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నాటకం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలతోటి ఆడుకుంటున్న ఆటలు. అందుకే బరాబర్ అడుగుదాం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయినరు, ఢిల్లీలో పోయినరు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో మాట్లాడినరు. వర్కింగ్ కమిటీలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు. వాళ్ళకి ఈ విషయాలని తెలియదా? తెలిసి కూడా చెవులు మూసుకొని ఉన్నారా, కళ్ళు మూసుకొని ఉన్నారా? ప్రజాపాలన అని చెప్పిండ్రు కదా, ఇదే ప్రజాపాలన అని మీరు అడగరా మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని? మీకు మూటలు అందితే చాలు, మీకు మూటలు ముడితే చాలు, రేవంత్ రెడ్డి ఏదైనా చేసుకోవచ్చు. మీ మూటల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలతోటి ఎందుకు ఆటలాడుకుంటారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలతోటి ఎందుకు ఆటలాడుకుంటారు? బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ భూ దోపిడీ కోసం లక్షలాది కుటుంబాలను ఎందుకు గోసపెడుతున్నారు? 22Aలో పెట్టిన ప్రజల ఆస్తులను ఎప్పుడు తొలగిస్తారు? ఎప్పుడు వాళ్ళ టెన్షన్ని దూరం చేస్తారు? బరాబర్ అడుగుదాం. రాష్ట్రంలో జరుగుతున్న 1000 ఎకరాల అసైన్డ్ భూముల ఒప్పందాల వెనుక ఎవరెవరు ఉన్నారు? చాలా స్పష్టంగా బయటికి రావాలి. మాట్లాడితే ఎంక్వైరీ అంటారు, మాట్లాడితే సిట్ అంటారు, మాట్లాడితే CID అంటారు.
ఇక్కడ ఎందుకు మీరు సిఐడి ఎంక్వైరీ కానీ లేకపోతే సిట్ కానీ ఎందుకు వేస్తలేరు? అధికారుల మీద మీరు తోసేస్తున్నారు, అధికారులను బద్నాం చేస్తున్నారు, అధికారులు మీరు చెప్పినట్టే చేస్తున్నారు. వాటిని కాజేయడానికి అధికారులను అడ్డు పెట్టుకొని మీరు 22A తెర మీదకి తెచ్చిండ్రు కదా, అవునా కాదా? బరాబర్ అడుగుదాం. మీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాలో 42,000 ఎకరాలని నిషేధిత జాబితాలో పెట్టినన్నాడు. ముఖ్యమంత్రి అమెరికాకు పోతుండు, అమెరికా నుంచి వచ్చిన తర్వాత మాట్లాడి నేను తీయిస్తా, ఎవరు మీరు అధికారుల దగ్గర పోవాల్సిన అవసరం లేదు, అధికారుల దగ్గర పోకుండానే మేము తీయిస్తా అంటున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు విహారం కోసం పోతున్న లండన్ అమెరికాలో విహారం కోసం పోతుంటే వాళ్ళ కోసం వీళ్ళందరూ 20 రోజులు గోసపడాలనా, 20 రోజులు ఆ టెన్షన్ పడాలనా, 20 రోజులు నిద్రలేని రాత్రులు గడపాలనా? అన్నం వాళ్ళకు నోట్లకు పోతలేదు, ఒక్క బుక్క నోట్లకు పోతలేదు. ఎట్లా మీరు వాళ్ళని సముదాయిస్తారు? బరాబర్ అడుగుదాం. తెలంగాణ రాష్ట్రం మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న జులుంని, తెలంగాణ రాష్ట్రంలో నిషేధిత జాబితా పేరుతోటి తెలంగాణ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న జులుంని ఖచ్చితంగా ప్రశ్నిద్దాం, బరాబర్ అడుగుదాం. ఈరోజు మన అతిథి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు ఉంటారు. నరసింహారెడ్డి గారితో కలిసి బరాబర్ అడుగుదాం.